హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఫెబ్ 5th వ్లాగ్ అండి. వ్లాగ్స్ అన్నీ బాగా లేట్గా వస్తున్నాయి. భవానీ సరిగ్గా పెట్టట్లేదు అని అనుకుంటున్నారా? నేను చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాము అనేసి. మళ్ళీ అక్కడికి వెళ్తే నెట్ సిగ్నల్స్ అవి ఉండవు అనేసి కొన్ని వ్లాగ్స్ అయితే ముందుగానే నేను షూట్ చేసుకుని ఎడిట్ చేసుకుని పెట్టుకున్నానండి. నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత మీకు వ్లాగ్స్ అయితే ముందు రోజు అయితే నెక్స్ట్ డే వచ్చేలాగైతే పెట్టేస్తానండి. ఇంకొన్ని ఇప్పుడైతే మాత్రము నేను మార్నింగ్ లేచేసరికి 6 o'clock అవుతుంది. లేచి లేవంగానే ఇంకా నేను బ్రష్ చేసుకుని తలవి దువ్వేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి నాకు ఈరోజు వంటకి ఏమేం కావాలి అవన్నిటిని అయితే తీసుకుని ఇలాగ బయట అయితే పెట్టుకుంటున్నానండి. పాల ప్యాకెట్ వచ్చింది కదా, పాల ప్యాకెట్ని అలాగే ఇంకా కావాల్సిన కూరగాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ తీసుకుని అయితే ఇప్పుడు వంటగదిలోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే మంచిగా షూట్ చేద్దాము అని అనిపించింది. అందుకనేసే మార్నింగే జడవి వేసేసుకుని ఇంకా వ్లాగ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకోండి నేనైతే నిన్న నైట్ పడుకునేటప్పుడు పెరుగు అయితే తోడుపెట్టి పడుకున్నాను కదండి. అదే వంటగదంతా శుభ్రం కూడా చేసుకున్నాను కదా. ఎందుకు అంటే ఆ పెరుగు మొత్తము పాలు స్టవ్ మీద పెట్టాను కదా, పాలంతా పొంగిపోయినాయి కదండి. అందుకనేసి ఆ నైట్ పడుకునే ముందు మొత్తం క్లీన్ చేసుకుని పడుకున్నాను కదా. ఇంకా పడుకునే ముందు ఆ పాలు తోడు వేసి పడుకున్నాను. చక్కగా గెడ్డలాగా తోడుకుందండి పెరుగు. ఇంకా ఈ పెరుగుని నేను ఇలాగే బయట వదిలేసాను అనుకోండి, మధ్యాహ్నం మేము తినేసరికి ఎండకి పులిసిపోయినట్టు అయిపోద్ది కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇప్పుడు కొత్త పాల ప్యాకెట్ వచ్చింది కదా, ఇంకా పాలు అయితే కట్ చేసుకుని నేను గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. మా వారు కూడా నాకన్నా ముందే లెగిసిపోతారు. ఇంకా ఆయన టీ పెట్టమన్నారు. సో తనకి టీ పెట్టడానికి పాలు ఏమీ లేవు కదా అనేసి ఇంక ఈ ప్యాకెట్ కట్ చేశాను. ఇంకా తనకి టీ అయితే పెట్టేసి నేను మిగతా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. అయితే ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదండి. ఎందుకంటే ఒకేసారి 2 స్టవ్లు వెలిగించేసి అప్పుడు వంట పని స్టార్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగాని. అంటే వీడియో షూటింగ్ కూడా నాకు ఈజీ అవుతుంది ఒకేసారి 2 స్టవ్లు వెలిగించుకుంటేని. సో బియ్యం కూడా కడిగేసుకుంటున్నానండి. బియ్యాన్ని కడిగేసి వాటిని అయితే నీళ్ళు పోసి పక్కన పెట్టేశాను. ఈ లోపల నాకు కొంచెం సేపు నానతాయి కదా బియ్యము. నాకు ఏమని చెప్తున్నారంటే, నువ్వు బియ్యము నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసే భవానీ అని కొంతమంది కామెంట్స్లో చెప్తున్నారండి. బియ్యాన్ని మరీ అంత ఎక్కువ నానబెట్టుకుంటే మరి ఫుడ్ ఎలా వస్తుంది అన్నం అన్నది నాకైతే తెలియదు. కానీ నేనైతే మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి చూస్తాను కదండి, బియ్యాన్ని అసలు నానే పెట్టదు మా అమ్మ. డైరెక్ట్గా బియ్యం తీసుకొచ్చేసి ఇలాగ స్టవ్ మీద అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంకా బియ్యాన్ని మరీ ఎక్కువగా కూడా నానబెట్టకూడదు అనేసి నేను ఒక వీడియోలో అయితే చూశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను యూజ్ చేసేది రేషన్ రైస్ కదండి. సో రేషన్ రైస్ ఏంటంటే కొంచెం సేపటికే మనకి మెత్తగా అయిపోతుంది. ఇంకా అన్నం మనకి చిగురిపోయినట్టు వస్తుంది అనమాట. అందుకనేసి మేము రేషన్ రైస్ కాబట్టి అసలే సోక్ చేయను. నేను ఏమన్నా ఒక 10 minutes అలా వాటర్ పోసి ఉంచుతాను తప్పించి గంటల తరబడి అయితే బియ్యాన్ని నానబెట్టను. అదే కందిపప్పు లాంటివి అయితే నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకోవడము, లేకపోతే వంట ఆఫ్టర్నూన్ చేస్తాను అనుకుంటే మార్నింగే నానబెట్టడము అలా అయితే చేస్తానండి. ఇంకా మా వారికి అయితే టీ పెట్టడం కోసం రెడీ చేసుకుంటున్నాను. నిన్న నైట్ నేను వంటగది మొత్తం శుభ్రం చేసి పడుకున్నాను కదండి. గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేశాను కదా, దాన్ని అరేంజ్ చేసుకోవాలి. ఒక స్టవ్ మీద ఏమో నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే పెట్టేశానండి. మరొక స్టవ్ మీద ఏమో మా వారికి టీ అయితే పెడుతున్నాను. అసలే నిన్నే గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని క్లీన్ చేశాను కదా, మళ్ళీ అన్నం పొంగిపోతే ఇదంతా అయిపోతుంది అనేసి స్టవ్ కింద అయితే ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఇంకోండి స్టవ్ మీద ఏమో మా వారి కోసము టీ అయితే పెట్టేశాను. టీ వెంటనే మరిగిపోద్ది కాబట్టి దాన్ని వడపోసేసి అదే స్టవ్ మీద ఇంకా నేను పాలు అయితే పెట్టేస్తానండి. ఇంకా ఈరోజు కూర అయితే మాత్రము నేను క్యారెట్ అయితే వండుదామనేసి అనుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై అయితే పెడతానండి. పిల్లలిద్దరికి స్కూల్లో తినడం కోసం అయితే ఈ కూర వండుతున్నాను. మా కోసం నేను తర్వాత ఇంకా చాలా కూరగాయలు ఉన్నాయి, ఏదో ఒకటి చూసి అయితే వండుకుంటాను. ఇప్పుడు పిల్లలకి కావాల్సినవి అయితే నేను కూర కట్ చేస్తున్నాను. ఒక 2 క్యారెట్లు తీసి పక్కన పెట్టానండి. రేపు మా చిన్నత్తయ్య గారు వస్తున్నారు కదా, ఈ కూరగాయలన్నీ వేసి పలావ్ కింద చేద్దామనేసి అనుకుంటున్నాను. చికెన్ కర్రీ వండి అందుకనేసి 2 క్యారెట్లు అయితే తీసి పక్కన పెట్టి మిగతా క్యారెట్లు అయితే కట్ చేసి కూర వండుతున్నాను. మా పిల్లలు దొండకాయ ఏపిడి అంటే మను తినదు, కానీ దొండకాయ క్యారెట్ ఏపుడు లాంటివి పెట్టినప్పుడు కూర చాలా ఇష్టంగా తింటారండి. బెండకాయ క్యారెట్ బంగాళదుంప ఏపుళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు క్యారెట్ కూర కూడా చాలా బాగా వచ్చిందండి. కొంచెము కూర వేసుకున్నా ఎక్కువ అన్నం కలిసేలాగా కూర చాలా అందంగా వచ్చిందనమాట. ఇంక ఇదిగోండి మొత్తం పీల్ చేసేసి తుక్కంతా తీసుకెళ్ళి నేను ఇంకా డస్ట్బిన్లో అయితే వేసేస్తున్నాను. ఇంక ఈ క్యారెట్లని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వీటిని నేను ఇప్పుడు చేత్తో కట్ చేసే పని అయితే పెట్టుకోను. ఇంకా వంట చేసుకోవడానికి నీళ్ళు అయితే లేవు, అందుకని మా వారిని
హాల్లో ఉన్న నీళ్ళు తీసుకొచ్చి బిందెలో వేయమంటే ఆయన అయితే వేస్తున్నారన్నమాట. ఇదిగోండి నేను క్యారెట్లు తొక్క తీసుకునే లోపల టీ అయితే మరిగిపోయింది. ఇంకా మా వారికి అయితే టీ వడపోసేసి ఇచ్చేస్తున్నానండి. రేపటి నుంచి పెట్టే కమింగ్ బ్లాగ్స్ అన్నీ మీకు అయితే బాగా నచ్చుతాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అన్నీ చూడండి. అంటే మేము ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం కదా, నాకు తెలిసినంత వరకు నేను మంచిగానే వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నేను నా పిల్లల్ని నా వరకు మాత్రమే ఎక్స్పోజ్ చేసుకుంటానండి. మిగతా అందరినీ నాకు చూపించడానికి భయం వేస్తుంది. అంటే మమ్మల్ని యూట్యూబ్లో పెట్టేస్తుంది, మమ్మల్ని వీడియోలు తీస్తుంది భవానీ అని ఏమన్నా అనుకుంటారేమో అన్న భయంతో నేను అసలు జనం ఎక్కువ ఉన్నప్పుడు వీడియోనే తీనండి. నాకు నేను రూమ్లో రెడీ అవుతున్నప్పుడు ఇలా మా ఫ్యామిలీ ఉన్నప్పుడు వీడియోలు తీస్తాను తప్పించి ఎక్కువ మంది రిలేటివ్స్ అవి ఉన్నప్పుడు వీడియో తీస్తే ఏమన్నా అనుకుంటారేమన్నా ఇదితో నేనైతే తీయలేను అనమాట. అండ్ నన్ను కూడా ధైర్యంగా ఎంకరేజ్ చేసి పర్లేదు తీసుకో అని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మా వారు ఉన్నారంటే ఆయన నాకన్నా ఎక్కువ భయస్తుడు, వద్దే వీడియో తీస్తే ఏమన్నా అనుకుంటారని భయపడతా ఉంటారు. నాకు లేకపోతే సరదాగా మా అత్తగారిని, మా ఫ్యామిలీ అసలు చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా మావయ్య వాళ్ళు 9 మంది అన్న తమ్ముళ్ళు అనమాట. మా అత్తయ్య వాళ్ళు 5 అక్క చెల్లెళ్ళు. ఇలాగ నాది పెద్ద ఫ్యామిలీనే. అందరినీ పరిచయం చేస్తూ చూపించాలనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ భయము మొహమాటంతో అవన్నీ నేను మంచిగా చేయలేను. బట్ నా వరకు నేను మా ఫ్యామిలీ వరకు అయితే వ్లాగ్స్లో చూపిస్తానండి, పెళ్లి వీడియోలు అవన్నిటిలోని. ఇంకా ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది. నేను క్యారెట్లు ముక్కల కింద కట్ చేసి మా వారికి అయితే ఇచ్చేసాను. చాపర్లో వేసేసి ఆయన అయితే కొడుతున్నారన్నమాట మెత్తగా, అదే చిన్న చిన్న ముక్కల కింద దంచుతున్నారు దాంతో. ఇంక ఇదిగోండి అన్నం అయితే వార్చేసాను. మా వారు చక్కగా మొత్తం క్యారెట్ని ఎలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసేసారండి. చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేస్తూ కూర్చుంటే బోల్ టైం పట్టేస్తుంది కదా, సో ఇది నాకు చాలా యూజ్ అయ్యింది. ఈ చాపర్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో మా వారికి గిఫ్ట్ కింద ఇచ్చారండి ఎప్పుడో 2 years ఎగో. నేను ఇలాంటి క్యారెట్లు బీట్రూట్లు లాంటివి ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అయితే యూజ్ చేస్తాను. ఎంత అనుకున్నా మనము ఫ్రైస్ పెట్టేటప్పుడు కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. నూనె లేకపోతే అవేమో మాడిపోతున్నట్టుగా మాడవాసన వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చివరికి రోజైతే కొంచెం నూనె ఎక్కువనే వేయాల్సి వచ్చిందేమో అని అనిపించిందండి. కానీ క్యారెట్ కూర అయితే మాత్రము పిల్లలకి చాలా నచ్చిందంట. మెతుకు కూడా వదలకుండా చక్కగా తినేసారండి లంచ్ బాక్స్ని అయితేని. ఇదిగోండి అన్నం వార్చేసాను కదా, ఆ స్టవ్ మీద ఏమో పాలు అయితే పెట్టాను. ఇక్కడైతే మాత్రము క్యారెట్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఈ రోజు వంట పని అయితే మాత్రము చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా క్యారెట్లు కొంచెము మెత్తబడ్డాయి అనుకున్న తర్వాత దాంట్లోకి కూరకు సరిపడా అంత సాల్ట్ అయితే వేసుకుని కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసేసాను. ఇలా క్యారెట్ చాలా చిన్నగా ముక్క దగ్గరికి మగ్గిపోయింది అనుకున్నప్పుడు 1 స్పూన్ అయితే కారం వేసానండి. అంతే, చాలా బాగా వచ్చింది. కూర తక్కువ వేసుకున్న అన్నం ఎక్కువ కలిసేలాగా వచ్చిందనమాట ఈరోజు కూర అయితేని. ఇంకా నేను నైట్ పడుకునేటప్పుడే నేను పప్పు కూడా రుబ్బుకుని పడుకున్నాను కదండి ఇడ్లీ పిండికి. సో ఆ ఇడ్లీ పిండి ఏంటోనండి మామూలుగా మొన్నటి వరకు చలికాలంలో 2 రోజులైనా 3 రోజులైనా పులిసేది కాదనమాట. కానీ స్లోగా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదండి, అందుకో ఏమో చాలా బాగా పులిసిపోయింది. ఇంకా దీంట్లోకి నేను మొత్తం పిండి మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే కలిపేశాను. ఇంకా మేమైతే ఇడ్లీలు వేసుకుంటున్నామండి ఈరోజు. అయితే ఇడ్లీలు నేను 2 రేకులు వేయట్లేదు, జస్ట్ 1 రేకే, అంటే 7 ఇడ్లీలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే నిన్న నేను పెసరపిండి రుబ్బాను కదండి, అది కొంచెం ఉండిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను. పిల్లలిద్దరే ఇడ్లీ తినేసి వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిన ఇడ్లీలు మా వారు తిని పెసరట్లు వేస్తే పెసరట్లు తింటారన్న ఉద్దేశంతో 1 రేకు ఇడ్లీ అయితే వేస్తున్నానండి. మిగతా పిండి ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. రేపు చిన్నత్తయ్య గారు మావయ్య గారు వస్తారు కదా, వాళ్ళకి టిఫిన్ వేయాలి కదండి, అప్పుడు వేస్తాను. మళ్ళీ బయట ఉంటే పులిసిపోతుంది కాబట్టి సో నేను ఆ గరిటి చుట్టూరు గిన్నె కూడా ఊడ్చేసి మిగతా పిండి మొత్తాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకైతే ఇంకోండి జస్ట్ 1 రేకే వేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ని అయితే తీసుకుని ఈ ఇడ్లీ రేకుని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. రోజుకు 1 పుచ్చకాయ మా కడుపులో పడిపోతుందండి. మా వారు ప్రతిరోజు 1 పుచ్చకాయ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా ఈ పుచ్చకాయలు ఏంటో మరి మంచి తీపిగా కూడా ఉంటున్నాయి. మొత్తం రత్నదీప్లోనే కొంటున్నారంటండి. కాయ 60 రూపాయలు ఎంతో పడుతుందంట. ఏంటి శ్రీవారు ప్రతిరోజు పుచ్చకాయ తీసుకొస్తున్నావు ఏంటి అని అడిగితే, ఇప్పుడు మనం తినగలిగే రేట్లో ఉన్న ఏకైక ఫ్రూట్ పుచ్చకాయ, ప్లస్ ఇది సీజనల్ ఫ్రూట్ కూడా కదా. ఇంకా సమ్మర్ వల్ల పిల్లలు వాటర్ ఏమో నార్మల్గా తాగట్లేదు, ఈ పుచ్చకాయ అయితే వాటర్ క్వాంటిటీ కూడా బాగా అందుతుంది అనేసి ప్రతిరోజు పుచ్చకాయ
పుచ్చకాయ తీసుకొస్తున్నాను అనేసి అంటున్నారు. ఆఫ్టర్నూన్ ఆయన లంచ్కి వచ్చేటప్పుడు ప్రతిరోజు ఒక కాయ తెస్తున్నారండి. అందులో ఒక ముక్క పిల్లలిద్దరికి మార్నింగ్ స్నాక్స్ పెట్టడానికి ఉంటుంది అనేసి ఇలాగ ఒక ముక్క అయితే ఉంచుతున్నాను అనమాట. ఇంకోండి ఈరోజు పిల్లలిద్దరికి నేను ఈ పుచ్చకాయని స్నాక్ అయితే పెట్టేస్తున్నానండి. మా షానం మేము వాటర్ సరిగ్గా తాగదండి, అస్తమాను దానికి తలనొప్పి ప్రాబ్లం వస్తుంది. నాకేమో పిల్లకి అలా తలనొప్పి వస్తుంటే ఆ రోజంతా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. పిల్లకి తలనొప్పి ఎందుకు వస్తుంది, అసలు ఆ తలనొప్పి బాధ ఎవరికి భరించలేము, అలాంటిది రావద్దు అని అనిపిస్తుంది. బట్ ఈ పిల్లకేమో రిపీటెడ్గా తలనొప్పి వస్తుంది కదా, నాకు అదే భయం వేస్తుంది అనమాట. డాక్టర్కి చూపిస్తే నువ్వేవేవో పిచ్చి పిచ్చికి ఎక్కడికో ఆలోచించుకో, అది ఏం కాదు డీహైడ్రేట్ అయిపోవడం వల్ల వచ్చింది అనేసి డాక్టర్ అంటారండి. ఇలా నాకు మైగ్రేన్ ఉంది అదేమన్నా అంటారా అని అడిగారు అనమాట మా వారు. అలాంటివి ఏమీ లేవు, పిల్లలకి అలాంటివి అసలు ఉండకూడని, మీరు వాటర్ సరిగ్గా తాగించండి అనేసి చెప్పారనమాట. ఇంకోండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పిల్లలిద్దరికి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశాను. అయితే ఇంకా మా మనుని నిద్ర లేపుతున్నానండి. షాను ఆల్రెడీ నిద్ర లేచిపోయి వాష్రూమ్కి అయితే వెళ్ళింది. మా మనుని లేపడం ప్రతిరోజు ఒక పెద్ద టాస్క్. ఇంకా వంట పూర్తి చేసుకుని అప్పుడు లేపుతున్నా. చిన్ను చిన్ను గుడ్ మార్నింగ్. చిన్ను దమ్మా, ఏమైంది తల్లి, ఏమైంది ఏమైంది నాన్న, ఎలావా ఈరోజు టీచర్కి ఫోన్ చేసి చెప్పా ఈరోజు స్కూల్కి రాదు మమ్మల్ని, ఆధార్ కార్డు ఇవ్వం మేము, ఫీజు కట్టండి నేనని చెప్పానా. ఈ ఒక్కరోజు ఏం పని ఉంది స్కూల్ మానేయడానికి బుడ్డోడికి, ఈ ఒక్కరోజు చిన్న తల్లికి ఏం పని ఉంది ఇంట్లో చెప్పు, పడుకుంటావా? స్కూల్కి వెళ్ళాక స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తా కదా ఈరోజు, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తావా నువ్వు? చేస్తావమ్మా? మరి రావాలి. ఏనన్నా ఆఫ్టర్ వచ్చేస్తావా? సరే ఆఫ్టర్ స్నాక్స్ తినేసి వచ్చేసే, నేను లంచ్ బాక్స్ పెట్టాను నీకు ఈరోజు, సరేనా? నేను వచ్చి తీసుకొచ్చేస్తాను నేను, సరేనా? నా బాబాయ్ ఓకే, స్నాక్స్ తినేసి వచ్చేస్తాను. నువ్వు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తా ఉండే, పక్కా వస్తాను, పక్కా వచ్చి తీసుకెళ్ళిపోతాను ఈరోజు. నేను కొట్టేస్తావమ్మ నన్ను, సరే వచ్చేస్తాను నేను, పక్కా వచ్చేస్తాను నీ దగ్గరికి, సరేనా? దలేగ మరి నా బుజ్జి తల్లివి లేగవే, నా బుజ్జి బాబు నిద్ర లేగమ్మా. చెప్పు, స్విమ్మింగ్ పూల్కి యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలా లేకపోతే మామూలు డ్రెస్ వేసుకుంటామన్నారా? యూనిఫామ్ వేసుకుని ఇంకొక జత ఎక్స్ట్రా పెట్టమన్నారా? స్విమ్మింగ్ షూట్ పెడతారు పద, నువ్వు ఫస్ట్ లేగు. మనుతో మా ఇంట్లో ప్రతిరోజు ఉండే డ్రామా అండి అది. ఈ ఒక్కరోజు నన్ను స్కూల్ మానిపించేసే రేపు నుంచి ఏడవకుండా వెళ్తాను అంటది. సరే అయితే అంటాను నేను, తర్వాత హాఫ్ డే వెళ్తాను అంటది. లంచ్ బాక్స్ అస్సలు పెట్టొద్దు అంటే పెట్టొద్దు అంటది. నేను సరే అనే లేపుతాను, తర్వాత లంచ్ బాక్స్ పెడతాను, సైలెంట్గా తీసుకుని వెళ్ళిపోతుందండి. ప్రతిరోజు నువ్వు ఇలాగే చేస్తున్నావు అని అంటది అనమాట. ఇలాగే ఉంటుందండి మా మనుతోని, ఇంకా తప్పదు అది. అందుకనేసి నేను ఇంట్లో పని అంతా అయిపోయి కదా అని లేపుతాను, ప్రశాంతంగా ఉంటుంది. లేదనుకో కంగారు వచ్చేస్తుంది అనమాట నాకు. ఓ పక్క దాని ఏడుపు, ఓ పక్క వంట అవ్వలేదు, ఈ కంగారు వచ్చేసి కేకలేసేస్తూ ఉంటాను. అందుకే రిలాక్స్డ్గా వంట అయిపోయిన తర్వాత లేపాను అనుకోండి, ఖాళీయే కదా ఇంకా నేను, సో హ్యాపీగా వాళ్ళని రెడీ చేసేసి పంపించేయచ్చు. ఇంకా అది ఎంత ఏడిసినా నేను ప్యాంపరింగ్ కూడా చేయగలిగేలాగా ఉంటుంది. ఇంక ఇదిగోండి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను, వాటర్ బాటిల్ నింపేశాను, స్నాక్స్ పెట్టేశాను. ఇంకా పిల్లలు తీసుకెళ్లాల్సిన ఈ లంచ్ బాక్సెస్ని నేను బ్యాగ్లో కూడా సర్దేస్తున్నాను, వాళ్ళ క్యారేజ్ బ్యాగ్లోని. ఈ లోపల పిల్లలిద్దరూ బ్రష్లు చేసుకుని స్నానాలు అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి టిఫిన్ కూడా నేను పెట్టేశానండి. షాను దానికి అదే తినేస్తుంది కాబట్టి షాను టిఫిన్ షానుకు పెట్టేశాను. ఇంకా మను అయితే స్నానం చేస్తుంది, అది వచ్చిన తర్వాత మనుకు కూడా టిఫిన్ పెట్టేస్తాను. ఇక షానమ్మకి నేను తలనొప్పి వస్తుంది అన్నదని పెరుగు కలిపానండి. ఇంకా పెరుగునైతే మాత్రము మజ్జిగ కలిపాను అనమాట, మజ్జిగ ఇచ్చేసాను. తాగేసి షాను అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి, వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లారు. ఇక మను అయితే
స్నానం చేసి వచ్చింది, దానికి యూనిఫామ్ అవి వేసేసి ఇప్పుడు మనుకి అయితే నేను టిఫిన్ అయితే తినిపిస్తున్నాను. ఈ లోపల డ్యాన్స్ వేస్తుంది అది. మా మన్తల్లి చిన్నప్పటి నుంచి ఫుడ్ తినే విషయంలో చాలా తిక్కపేచి పెడుతూ ఉండేదండి. అయితే నేను మా మను విషయంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనుకి ఫుడ్ని కడుపు నిండా పెట్టాలి అంటే ఫస్ట్ దాన్ని నేను ఏదో ఒకటి మాటలు చెప్తూ కన్ఫ్యూజ్ చేసేయాలి. లేదు అనుకోండి ఆ నోరు అలాగ నోట్లో ఉంచుకుని నోరైతే అస్సలు మెదపదనమాట. అదిగో పిల్లిని చూడు ఎలా ఉందో, నీ కుక్క చూడరా ఎలా ఉందో అని ఇలాగే ఏదో ఒకటి చెప్పి దాన్ని ఏది అని ఆ దిక్కులు చూసుకుంటూ ఉండే లోపల ముద్దయితే నవ్వులేస్తూ ఉంటుంది. అలా కన్ఫ్యూజ్ చేసి పెట్టాలండి. అంత క్రాంకీగా ఉండేదనమాట ఫుడ్ తినే విషయంలో. ఇప్పుడు చాలా మారిందండి మన తల్లి, కానీ బంగారం అండి అది. ఇంకా మను అయితే స్కూల్కి వెళ్తుందండి. దానికి ఫోన్ కూడా ఇచ్చి పంపించాను. మా వారు ఫోన్ పంపించు మను చేత అన్నారు. పాప మా స్కూల్ బ్యాగ్ మొయ్యలేకపోతుందండి, ఎంత బరువు ఉంటాయో అని దాని స్కూల్ బ్యాగ్. ఇంకా కేవీలు వేసేస్తే అంత బరువు ఉండదులేండి, తక్కువ బుక్సే ఉంటాయి, పీరియడ్ వైజ్ అలాగా పట్టుకెళ్ళొచ్చు. అండ్ అంత ఎక్కువ బర్త్డేని ఉండదండి వాళ్ళకి బుక్స్ అవిని. మనుకి మాత్రం చాలా బుక్స్ ఉంటాయి. ఇన్ని బుక్స్ మొయ్యలేకపోతున్నానమ్మా, బ్యాగు బరువుగా ఉంది అని ఇలా చెప్తుంది అనమాట. పోనీ లోపలికి నేను మోసుకొస్తాను అంటే వాళ్ళు ఏమో తీసుకెళ్ళినవారండి, ఆయమ్మలు కూడా మొయ్యరు. 2 floors ఎక్కాలండి పాప మా బ్యాగ్ వేసుకుని మన తల్లి. ఇంకా అయితే ఇంకోండి ఈరోజు స్విమ్మింగ్ ఉంది కదా, ఆ డ్రెస్సులు మర్చిపోతే మళ్ళీ పైనుంచి కిందకి విసిరాను. స్విమ్మింగ్ ఉందని ఆశగా వెళ్ళింది కానీ ఈరోజు ఏమీ ఆడిపించలేదంట స్విమ్మింగ్ పూల్లోని. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మాకైతే టిఫిన్ వేసుకుంటున్నామండి. ఇడ్లీలు 2 మిగిలినవి, పెసరట్టు అయితే వేసి మా వారికి అయితే ఇచ్చాను. దేవుడికి దీపారాధన చేసేసుకుని ఆయన అయితే టిఫిన్ తిన్నారు. తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేసి ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు తోమేస్తున్నాను అనమాట. ఇంకా గిన్నెలు ఇవన్నీ తోమడం అయిపోతే త్వరగా ఎడిటింగ్ పనులు అయితే మొదలు పెట్టుకుంటాను నేను. ఈరోజు ఈ వ్లాగ్ నేను మార్నింగ్ రొటీన్తోనే ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఏమీ పెద్ద పని లేదు. ఈరోజు నేను ఐడెంటిటీ మూవీ అయితే చూసానండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చూడమని అయితే చెప్పారు. అయితే మూవీ ఏంటోనండి సరిగ్గా నాకు అర్థమే కాలేదు. అసలు ఏంటి, దేనికోసం ఈ మూవీ పర్పస్ అన్నది ఏంటో క్లియర్గా అర్థం కాలేదు. యాక్చువల్లీ ఏమైందంటే మూవీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను, కరెక్ట్గా షాను స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా ఈ పిల్లలిద్దరిని షాను వచ్చేసిన తర్వాత ఒక 1/2 hour చూసి మళ్ళీ మనుని స్కూల్ నుంచి తీసుకురావడము, ఈ పిల్లలు మాట్లాడుతూ ఉండడము, అసలు నాకు ఏంటి ఎక్కడ బిట్ మిస్ అయిపోయిందో తెలియదు. కానీ మూవీ అయితే మాత్రం నాకు అసలు అర్థం కాలేదు. ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్తో ఉంది, కానీ ఇంకొకసారి చూస్తే కానీ ఆ మూవీ దేనికోసం అన్నది అర్థం కాదేమో నాకు. ముక్కల కింద అటు తిరిగి ఇటు తిరిగి అలా చూడడం ఏంటో అసలు అర్థం కాలేదు. ఇంకోటి ఇంకా గిన్నెలు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ గిన్నెలు క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక మూవీ చూస్తూ కూర్చున్నాను 5-6 అలాగా. తర్వాత అయితే పిల్లలిద్దరిని తీసుకుని కరాటీకి వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వంట చేసుకోవడము, పిల్లలకి అబాకస్ క్లాసు అలా జరిగిందనమాట. ఇంకా తర్వాత నేను లగేజ్ ఒకటి ప్యాకింగ్ చేసుకోవాలని చెప్పాను కదండి. నైట్ పడుకునే ముందు ఆ లగేజ్ అవి ప్యాకింగ్ చేసుకునేసరికి 11 అయ్యింది. కరాటీ నుంచి వచ్చిన తర్వాత
తర్వాత నేను ములక్కడ కోడిగుడ్లు వండానండి. ఈ లోపల పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది. అబాకస్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన అయితే ఇస్తాను చూడండి. పిల్లలతో పాటే నేను నేర్చుకుంటున్నాను అనే చెప్పాలండి అబాకస్. ఎందుకంటే మా షాను ఏదైనా చాలా త్వరగా అర్థం చేసుకుని నేర్చుకుంటుంది. మా మను అలా కాదనమాట, పక్కన నేను కూర్చుంటే కానీ అది క్లాస్ వినను అంటదండి. అందుకనేసి నేను మను పక్కన కూర్చుంటూ నేను కూడా నేర్చుకుంటాను అనమాట. సో పిల్లలకి ఏమైనా డౌట్స్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ మాకు రేపే జర్నీ కదా, అందుకని ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. రేపైతే మళ్ళీ మా చిన్నత్తయ్య గారు వాళ్ళు వస్తారు. రేపు అంతా పని సరిపోతుంది, హడావుడి అయిపోతుంది. మళ్ళీ అంత హడావుడిలో నేను అన్నీ పెట్టుకోగలుగుతాను లేదని సర్దుకుంటున్నాను. ఈ చిన్న బ్యాగ్ ఉంది కదండి, మొన్న అమ్మ చీరలు పెట్టి పంపించింది కదా, ఈ చిన్న బ్యాగులు అన్నీ నా వస్తువులు పెట్టుకుంటున్నాను. అంటే నా చీర, నా బ్యాంగిల్స్, నగలు అవి అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఈ పెద్ద బ్యాగ్లో షాను, మను, ఇంకా మా పిల్లలు అయితే పెడతానండి. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్. Good night.